ఏంటంటే అసలు ఈ మ్యారేజ్ యాక్ట్కి అర్థం ఏముంది? ఇప్పుడు మీరు ఎట్లా లివింగ్ ఇన్ రిలేషన్షిప్ని మీరు ఎట్లయితే ఒప్పుకుంటున్నారో అంగీకరిస్తున్నారో దాని చట్టబద్ధంగా వాళ్ళు అట్లా ఉండొచ్చు. చట్టబద్ధత లేదు కానీ దాన్ని లివింగ్ ఇన్ రిలేషన్షిప్ అనే పేరుతో వాళ్ళు కొనసాగవచ్చు అని కోర్ట్స్ ఎప్పుడైతే దాన్ని అంగీకరిస్తున్నాయో అసలు మ్యారేజ్ యాక్ట్ అనే దానికి ఇంకా అర్థమేముంది? సార్ మన కల్చర్ ని ఇప్పుడు యాజ్ అన్ అడ్వకేట్ నేను కల్చర్ అన్నా కానీ అది కరెక్ట్ ఇది కదా కానీ సుప్రీం కోర్టు కొన్ని ఏళ్ల నుంచి కొన్ని ఇట్లా జెండర్ బయాస్ లాగానో లేకపోతే డిఫరెంట్ జడ్జిమెంట్స్ ఇచ్చి కంప్లీట్ కల్చర్ అనేది మిస్గైడ్ అవుతుంది, ఎక్కడో మనకి వెళ్ళిపోతుంది అనిపిస్తుంది. ఒకటి లీవ్ ఇన్ యాక్సెప్ట్ అయినాక భార్యాభర్తలు కలిసి ఉన్న భార్యాభర్తలు కూడా భర్త వేరే రిలేషన్ ఉంటే 497 తీసేశారు కాబట్టి భార్యాభర్తలు ఎవరితోటనే ఉండొచ్చు అని చెప్పి డెసిషన్ కి తీసుకున్నారు. అది ఇచ్చినది జడ్జిమెంట్ ఒకందుకు, దాని ఇంప్లిమెంట్ ఇంకొకందుకు చేశారు. అసలు జడ్జిమెంట్ ఇచ్చింది 497 ఎందుకు తీసేశారు, సెక్షన్ డిలీట్ అయిపోయింది. ఎందుకు డిలీట్ చేశారు? భార్య సహజీవనం భార్య ఇలిసిట్ రిలేషన్షిప్ వేరే వాళ్ళతో పెట్టుకుంటున్నప్పుడు వాళ్ళకొక రకమైన న్యాయము మగవాళ్ళకు ఒక న్యాయము అన్నందుకు ఈక్వల్ రైట్స్ అని చెప్పి 497 తీసేస్తారు. ఇప్పుడు వచ్చేసరికల్లా దాన్ని ఏం చేసిండ్రు, 497 కాస్త లివ్ ఇన్ రాగానే దాన్ని డిఫరెంట్ వేలా తీసుకెళ్లి ఎవరెవరితోటైనా ఉండొచ్చు అని పెట్టి, అంటే ఒక లాని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు కొన్ని కల్చర్స్ డిస్టర్బ్ అవుతుంది అనేది చూసుకోవాలి మనం ముందు. భారతదేశం అనగానే భారతదేశానికి ఒక ప్రత్యేకత ఉంది. భారతదేశంలో భార్యాభర్తల బంధానికి ఒక విలువ ఉంది, ఒక గుర్తింపు ఉంది, ఒక సంస్కారం ఉంది. దాంట్లో మనం విదేశీ సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా నెమ్మదిగా ఇక్కడ చేరి కల్చర్ని పాడు చేస్తున్నాయని చెప్పి తీవ్రంగా బాధపడుతున్నటువంటి నేపథ్యంలో ఈ రకమైనటువంటి రిలేషన్షిప్ని సమర్థించడం ద్వారా అసలు మ్యారేజ్కి విలువ అనేది లేకుండా పోతుంది కదా. విలువ తీసేసిందే అనకూడదు కానీ జరుగుతున్న ఈ జడ్జిమెంట్స్ ద్వారానే విలువ అనేది మెల్లమెల్లగా పోయి సింగిల్ పేరెంట్ అయిపోయారు. ఇప్పుడు అందరు సింగిల్ పేరెంట్స్ అయిపోయిందే కాకుండా ఒక పక్కన రాను వాళ్ళ పిల్లలు పుట్టారు అనుకోండి, లివ్ ఇన్ లో పిల్లలు పుట్టారు, వాళ్ళు లిజిటిమేట్ అందామా ఇలిజిటిమేట్ అందామా కోర్ట్ అంటది వాళ్ళు ఇద్దరు కలిసి ఉన్నప్పుడు లిజిటిమేట్, వాళ్ళకి పుట్టిన పిల్లలు మీ మ్యారేజే యాక్సెప్ట్ కావట్లేదు. మీ ఇద్దరు విడిపోయి ఇద్దరు వేరే వాళ్ళ పెళ్లిళ్ళు చేసేసుకుంటారు. మళ్ళీ మీకు పుట్టిన పిల్లలు ఎక్కడికి దారి తీస్తున్నారు? మీరు లీగల్ ఆస్తులు ఒకటి చూడకండి, పిల్లల భవిష్యత్తు తోటి మన కల్చర్ ఎక్కడ పోతుంది అనేది కూడా చూడాల్సి వస్తుంది. రెండు కులాల మధ్య పుట్టినటువంటి పిల్లలకు సంబంధించి మ్యారేజ్లు కావడం చాలా కష్టంగా ఉంది. అసలు మీరు ఒక 5 years తర్వాత చూడండి, అసలు మ్యారేజ్ అనేది ఉండదు. మ్యారేజ్ ఉండదు. ఇప్పుడు 30 years తర్వాత చేసుకుందామని ఏదో అనుకుంటున్నారు. తర్వాత ప్రతి ఒక్కరు ఓన్లీ బికాస్ ఎందుకంటే సెక్షన్స్ అనేటివి ఒక్క సైడే ఉండడం అనేది కూడా మిస్యూజ్ ఆఫ్ సెక్షన్స్ అవుతున్నాయి. ఎవరినైనా ఒక చాలా బాగా డబ్బున్నాడు ఉన్నాడు అనుకోండి, బాగా డబ్బున్నాడు, ఆమె లేడీ అతనితో ఒక 1 నెల రోజులు ఉందనుకుందాం, లివ్ ఇన్ పెళ్లి చేసుకోదు, ఏం చేసుకోదు. తర్వాత అతను నాకు డౌరీ హెరాస్మెంట్ కేసు బ్లాక్ మెయిల్ చేస్తాను, 498 అదే కదండి. అంటే నేను అమ్మాయి లేడీస్ అనట్లేదు, నేను ఓన్లీ 1% గురించి అంటున్నా. మళ్ళీ ఒక లేడీకి ఇట్లా అంటారు అనేసి అంటారు. నేను చెప్పేది ఓన్లీ 1% మిస్యూజ్ మాత్రం ఈ సెక్షన్ 100% అవుతుంది. ఎందుకు అంటే ఇదివరకు లివ్ ఇన్ లో ఉన్నాక కూడా రేప్ కేసెస్ టేకప్ చేశారు పోలీస్ వాళ్ళు. అస్సలు టేకప్ చేయద్దు, లివ్ ఇన్ లో ఉన్నప్పుడు రేప్ కిందకి రాదు. అవన్నీ కేసులు 5 years తిరిగినాక కొట్టేస్తారండి, ఏది కూడా జడ్జిమెంట్ రాదు. కానీ ఆ 5 years లోపట ఎంత మిస్యూజ్ అవుతుంది, అతను ఎంతో హ్యూమిలేట్ అవుతాడు. ఇప్పుడు పోక్సో కేసు కూడా ఎగ్జాంపుల్ చెప్తున్నా, అసలు మనకి డిబేట్ గా అవుతుంది కానీ చెప్తున్నా. పోక్సో కేసులో 16-17 years తర్వాత వచ్చే వాళ్ళకి మెచ్యూరిటీ ఉంటుంది. వాళ్ళకి లవ్ చేసుకున్నాక వాళ్ళ క్యాస్ట్ డిఫరెంట్ ఉంటాయి. సపోజ్ అబ్బాయి క్యాస్ట్ కానీ అబ్బాయి లో క్యాడర్ ఉన్నప్పుడు మాత్రం తల్లిదండ్రులు పోయేసి పోలీస్ కేసు పెట్టేస్తున్నారు, పోక్సో కేసు కింద బుక్ చేస్తున్నారు. బట్ అక్కడ పోక్సో అర్థం ఏంటి అనే దానికి మిస్యూజ్ అక్కడ కూడా. అమ్మాయి అబ్బాయి లవ్ చేసుకుంటున్నప్పుడు
ఉమ్, మీకు ఫోన్ కాల్స్ ద్వారానో ఎక్కడి నుంచో మీకు తెలుస్తుంది. వాళ్ళు అమ్మాయి అబ్బాయి 16-17 ఇయర్స్ వెళ్ళిపోయి ఇంట్లో నుంచి పెళ్లి చేసుకున్నారు, అట్లా ఇట్లా ఉందంటే మీరు కేసు పెట్టినా ఒక అర్థం ఉంది. లేదా ఒక స్కూల్లోనో కానీ ఎక్కడ డ్రైవరు ఇంకెవరైనా మిస్యూజ్ పిల్లల్ని చేసిందంటే 100% పోక్సో పడుతుంది. ఉమ్, అది వేరు. లవ్ చేసుకున్న దాంట్లో అండి, ఇప్పుడు సపోజ్ వన్ క్యాస్ట్ వాళ్ళకి నచ్చలేదు అనుకోండి, తీసుకెళ్లి పోక్సో కేసు పెట్టేస్తున్నారు ఉమ్, అబ్బాయిని వదిలించుకోవాలని చెప్పి. ఉమ్, తర్వాత మళ్ళీ మేజర్స్ అయినాక మళ్ళీ వాళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు. పోక్సో కేసు పెట్టిన అర్థం ఏంటి ఉమ్, అంటే మేము ప్రాక్టికల్ గా మేము ఎండ్ ఆఫ్ ద డే మీరు చూసేది ఎక్కడ చూస్తారు తెలుసా అండి? ఇవాళ జడ్జిమెంట్ వచ్చింది, ఓకే లివ్ ఇన్ లో ఉంటే లేడీస్ పెడతారు అనేది ఒక జడ్జిమెంట్ వచ్చింది. ఉమ్, ఎవరన్నా లివ్ ఇన్ ఆపుతున్నారా అండి? అవును. ఆపరు. డౌరీ హరాస్మెంట్ కేసు ఉందని తెలుసు, కొన్ని డౌరీ అనేది తీసుకోకుండా ఉంటున్నారా? తీసుకుంటున్నారు. భార్యను కొడతా కేసు అవుతుందని తెలుసు, అయినా కొడుతున్నారు, కేసు అవుతుందని ఉమ్, తెలుసు. పోనీ ఇవన్నీ ఎండ్ ఆఫ్ ద డే మనకి జడ్జిమెంట్ వచ్చేంత వరకు ఉంటాయంటే ఒక్క కేసు ఉండట్లేదండి. Yeah. 90% కేసెస్ 99% కేసెస్ మధ్యలోనే వీళ్ళంతా మళ్ళీ కాంప్రమైజ్ అయిపోతారు, విత్డ్రా చేసుకుంటారు, మానిటరీ తీసేసుకొని జరిగిపోతున్నారు. అంటే ఇదంతా ఒక జ్యుడిషియరీని ఒక పోలీస్ యంత్రాంగాన్ని వీళ్ళు వాడుకోవడం అంటే లైక్ మిస్యూజ్ చేయడం తప్పించి ఇంకోటి లేదు. ఇటీవల కాలంలో పెళ్ళైన తర్వాత భర్తల్ని చంపేస్తున్నటువంటి సంస్కృతి బాగా పెరిగిపోయింది. దాదాపు ఇటీవల కాలంలో 10-15 కేసెస్ దాదాపు నమోదైనాయి. పెళ్ళయిన తర్వాత భర్తనే చంపేస్తుంటే తీసుకెళ్ళి పెళ్లి కాలని రిలేషన్లో ఉన్నటువంటి ఆ మేల్ పర్సన్ని చంపాలని ఏంటి గ్యారంటీ? అసలు అతని వైపు ఏం చట్టాలు ఉన్నాయి, అతనికి ఏంటి ప్రొటెక్షన్? అసలు చట్టాలు లేవండి. చట్టాలు అనేది ఎంతసేపు డిఫెండ్ చేసుకోవడమే తప్పించి పెళ్లి అయినా సరే పెళ్లి కాకున్నా సరే గర్ల్ ఫ్రెండ్ లాగా ఉన్నా సరే బాయ్ ఫ్రెండ్ లాగా ఈవెన్ లివ్ ఇన్ లో ఉన్నా గానీ జెంట్స్ కి ఒక సెక్షనే లేదు. ఒకటి ప్రతి ఒక్క జెంట్స్ ఇప్పుడు వచ్చేసి ఏమంటారంటే మేడం ఇది అన్యాయం, మేడం ఇది ఇట్లా ఉండడం ఎంతవరకు న్యాయము అని అంటారు. ఐ అగ్రీ ఫర్ దట్. వాళ్ళు ధర్నాలు చేస్తేనే కదా, మహిళలకి ఉద్యమాలు చేస్తేనే కదా ఈ సెక్షన్స్ అన్ని వచ్చినాయి. మీ దాంట్లో మీ వరకు వచ్చినప్పుడు నాకెందుకులే అనుకుంటారు. లేకపోతే మీరు పోలీస్ స్టేషన్ పోతే ఏం మొగోడు వయసు వచ్చేసి ఎందుకు ఏడుస్తున్నావు, మీ అట్లా ఏడుస్తారా, నువ్వు మా ఇంట్లో కూడా మేము గొడవలని పోలీస్ స్టేషన్ లో పోలీసులో వాళ్ళకి చెప్తున్నాం. అడ్జస్ట్ కావాలి. అదే ఆడపిల్ల కొట్టకున్నా ఆమె వచ్చి ఏడవగానే కేసు పెట్టేస్తున్నారు. నేనేమంటున్నాడు జెంట్స్ ఇప్పుడు కొన్ని పిటిషన్స్ పడితే కానండి, పిటిషన్స్ పడాలి, ఉద్యమాలు చేస్తేనే సెక్షన్స్ అనేవి వస్తేనే ఈక్వల్ గా నేనేమంటున్నాను జెండర్ ఈక్వాలిటీ. ఇప్పుడు ఎవరు లేడీస్ ని కూడా అండి ఐ థింక్ 1% కొడుతున్నారండి తాగేసి వచ్చి, 1 to 2%. 98% జెంట్స్ అడ్జస్ట్ అయిపోతున్నారు. లేడీస్ ఇది మానిటరీగా ఇద్దరు జాబులు చేసుకుంటున్నారు, కానీ వాళ్ళిద్దరికి మానిటరీ ప్రాబ్లమ్స్ తోటి విడిపోతున్నారు. అక్కడ పెట్టే సెక్షన్స్ ఏమో వేరే. ఫిజికల్లీ మెంటల్లీ టార్చర్డ్ బై హస్బెండ్ అంటే ఫిజికల్లీ నేను కొట్టిన రోజే నువ్వు హాస్పిటల్కి వెళ్తావు, ఫిజికల్లీ నేను కొట్టిన రోజే నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్తావు. సరే కొన్ని కేసులలో పోలేరు అనుకుందాం, కానీ అన్ని కేసులలో ప్రాక్టికల్ గా జడ్జిమెంట్ వరకు అయితే కేసులు రావట్లేదు. మరి సుప్రీంకోర్టు దృష్టికి ఇవన్నీ ఎట్లా తీసుకెళ్లాలండి? ఏ రకంగా ఇవన్నీ సుప్రీంకోర్టు దృష్టికి వెళ్ళాలి? ఇచ్చినటువంటి ఈ డెసిషన్స్ అన్ని కూడా, ఈ తీర్పులన్నీ కూడా దాదాపు ఏకపక్షంగా సాగుతున్నట్టుగా మనకు కనిపిస్తోంది. సత్యాసాధ్యాలతో సంబంధం లేకుండా, అక్కడ సత్యాసాధ్యాలతో సంబంధం లేకుండా. నేను అదే అంటున్నా, సుప్రీంకోర్టుకి అంటే నేను జస్టిస్ వాళ్ళని అనేంత పెద్ద ఇది కాదు, అనకూడదు కూడా. నేను యాజ్ అ కామన్ గా చెప్తున్నా. అంటే ఒకవేళ ఒక నిమిషం కాదనుకుంటే లోయర్ కోర్టుకు వచ్చేసి ప్రాక్టికల్ గా ఈ కేసెస్లలో ఎవరు గెలవరండి. ఈ కేసులలో ఎవరు గెలవరు. ఉట్టి జ్యుడిషియరీ టైం వేస్ట్ తప్పించి ఇంకోటి లేదు. దీని మీద ఇట్లాంటి జడ్జిమెంట్స్ ఇచ్చిన అప్పుడు ఎంత మిస్యూజ్ అవుతుంది, జనాలలో ఎంత ప్రాబ్లం క్రియేట్ అవుతుంది అనేది ఇప్పుడు చూడాలి. మీకు తెలుసా అసలు పోలీస్ పని అంతా కూడా 498 మీద ఉన్న కేసులు డైలీ పోలీస్ స్టేషన్ లో ఇంకొక సెక్షన్ మీద ఉండదు. ఇప్పుడు ఇంకెక్కువ అవుతుంది. ఇప్పుడు లీవ్ ఇన్ లో ఇద్దరు ఈక్వల్ గా వర్క్ షేర్ చేసుకుంటారు.
ఇప్పుడు ఒకవేళ అతనికి ఇంకొక రోజు రాత్రి ఫ్రెండ్స్ తోటి పోయి తాగొచ్చినా లివింగ్ లో పట్టించుకోవద్దు. ఉమ్. వాళ్ళిద్దరి మధ్యలో అట్లాంటి కండిషన్స్ ఎట్లాంటివి అవును. ఎవరితో కండిషన్స్ ఉండవు. ఇప్పుడు 498 జేవట్కి ఏమవుతుందంటే అతను పోయి తాగేసి వచ్చిండు అనుకోండి, లవ్ హెరాస్మెంట్ కేసు పడుతుంది. దానికి దీనికి సంబంధం ఉందా అసలు? ఓకే, అంటే ఇది చాలా సమగ్రమైనటువంటి చాలా విస్తృతమైనటువంటి చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది. లేదా మీరు చెప్పినట్టుగా మగవాళ్ళు కూడా ఉద్యమాలు చేయాల్సినటువంటి పరిస్థితి రాను గ్రాడ్యువల్ గా కనిపిస్తోంది సుప్రీంకోర్టు దాకా. చేయరండి, చేయరు ఉంది కానీ వాళ్ళ మీద కేసు పడ్డప్పుడే వాళ్ళకి చట్టం మాకు లేదు అని తెలుస్తుంది తప్పించి ఆ కేసు పడనంత వరకు ఇవన్నిట్లో వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఈగో ఫీలింగ్ ఉంటది కదండి, మమ్మల్ని కూడా కొట్టేది, మమ్మల్ని మీద ఎవరు ఏం చేసేది, ఆ ఈగో ఫీలింగ్ పక్కన పెట్టి మీకు లేదు, మీరు ఫైట్ చేయాల్సిందే. లేదు అంటే రాను ఇంకా ఘోరమైన పరిస్థితుల్లో పోతారు. లక్ ఏంటంటే 498 లో అరెస్ట్ ఇదివరకు అంటే 16 ముందు ఉండే, ఇప్పుడు 16 తర్వాత నోటీసులు ఇస్తున్నారు బిలో 7 years కాబట్టి అట్లీస్ట్ బతుకున్నారు. అదే 16 ముందు అయితే ప్రతి ఒక్క సాఫ్ట్వేర్ ఉద్యోగుడికి జాబ్ అయింది. ఇప్పటికీ కొన్ని జాబ్స్ లేవు. మరి ఈ క్రిమినల్ కేసు పడితే వాడు అమెరికా పోలేడు, సారీ అమెరికా కాదు ఫారెన్ కంట్రీస్ పోలేడు, పాస్పోర్ట్ సీజ్ అవుతుంది. లేదంటే సీజ్ కాకుండా సరే వాడు ఇంకేదైనా చేస్తే ఇంకా వాడిని సరెండర్ చేయమంటారు పాస్పోర్ట్ ని.